పురం నియోజకవర్గంలో నిన్న జరిగిన ఒక విధ్వంసకర కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో రైతుల కోసం వస్తున్నామన్నారు. అయితే రైతులు ఎక్కడున్నారు? అసలు రైతులేరి మీరు రైతులతో ముఖాముఖి అన్నారు. నాకెక్కడ రైతులు కనపడలేదు. మా నాయకులు కూడా అందరం కూడా చూసాం, ఎక్కడ రైతులు లేరు. ముందుగానే మీరు 5వ తారీఖున వస్తున్నప్పుడు మాకున్న సమాచారం ప్రకారం 4వ తారీఖునే ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ దాడి ఎవరి మీద, ఈ దండయాత్ర దేనికోసం, ఈ జన సమీకరణాలు ఏంటి, ఈ వేలాది మందిగా పక్క నియోజకవర్గాల నుంచి తరలించడం ఏంటి, ఈ జన సమీకరణాలు ఎందుకోసం చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్న మా మెట్ట ప్రాంతంలోని నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలపై మీ కక్ష సాధించేంటి అని స్పష్టంగా అడిగాం. మేమేమైతే అనుమానాలు లేవనెత్తామో అవే నిజం అని సుస్పష్టంగా తెలిసే విధంగా నిన్న కార్యక్రమం జరిగింది. ఇది మేము చెప్తున్నది కాదు, సాక్ష్యాధారాలతో సహా. నిన్న రాజమండ్రి నుంచి వచ్చిన ఒక్కళ్ళు ఆవిడ తొక్కిస్లాట్లో నలిగిపోతే సలాన్ ఎక్కిస్తున్నప్పుడు వారి బంధువులు అనుకుంటా అతను స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని జిల్లా అధ్యక్షులు వేణు గారు మా రాజమండ్రి నుంచి 1500 మందిని తీసుకొచ్చారు. ఇదే విషయం మేము 4వ తారీఖు చెప్పాం. ఒక దండయాత్ర చేస్తున్నారు ఈ నియోజకవర్గం మీద, మెట్ట ప్రాంతంగా ఉన్న నియోజకవర్గం మీద, దళితుడు శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గం మీద అందరినీ పోగొట్టి ఒక దళితుడి మీద దండయాత్ర అన్నట్టు అనిపించింది నాకు. ఒక దళిత సామాజిక వర్గ సంబంధించిన శాసనసభ్యుడు ఉన్న నియోజకవర్గం మీద దళితుల మీద దండయాత్ర నాకు అనిపించింది. నా ప్రశ్న ఏంటంటే, కొన్ని మీరైనా వచ్చి రైతులతో సమయాన్ని గడిపి రైతుల యొక్క మనోభావాలు విని రైతులకున్న పరిస్థితులను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే నిజంగా మేము హర్షించేవాడు. ఎక్కడ రైతులు లేరు. ఏదో జనాలు చూపించి రోడ్ల మీద కిక్కిరిసేలాగా చేసి నానా బీభత్సం చేసి విధ్వంసం సృష్టించేసి వెళ్ళారు. మరి నిజంగా మీకు సమస్యల పట్ల నిబద్ధత, సమస్యలకి పరిష్కారాలు వెతకాలని నిజాయితీ మీలో ఉంటుంటే మీరు అసెంబ్లీకి రావాలి కదా. ప్రజలు మీకు ఓట్లేశారే. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి అసెంబ్లీ ఒక వేదికగా ఉందిగా. మీరు పులివెందుల శాసనసభ్యులు, ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యుడిని. నేను గర్వంగా ఇక్కడ గోపాలపురం నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నేను అసెంబ్లీలోకి వెళ్ళి నా గోపాలపురం నియోజకవర్గ సమస్యల మీద గళమెత్తి వాటికి పరిష్కారాలు వెతికి అసెంబ్లీ సాక్షిగా వేదికగా నేను ఇక్కడుండే పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతున్నాను. నాకు ఓట్లేసిన ప్రజలు రుణం తీర్చుకోగలుగుతున్నారు. మరి మీరు ఒక శాసనసభ్యుడేగా, మరి మీరు ఎందుకు రారు? ఇదే ప్రశ్న నేను అసెంబ్లీ హాల్లో బ్రేక్ టైంలో తోటి ఎమ్మెల్యేలు అడిగినప్పుడు వాడు మాట నమ్ముతున్నారు. పురుగొండ ఎమ్మెల్యే గారు, జగన్ తిరుకోడు, జగన్ తిరుకోడు, భయస్థుడు, కేవలం 11 మంది ఉండేసరికి భయపడి అసెంబ్లీకి రావట్లేదండి, జగన్ అంత ధైర్యం ఉండదు తిరుక్కోవడానికి. నిజమేమో అనిపించింది. ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గానికి మీరు ఇక్కడికి రావచ్చు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎవరెక్కడికైనా రావచ్చు. మీరు రైతులనే కలవండి, రైతులు కలవండి. లేదు చుట్టుపక్కల ప్రాంతం రైతులు కలవండి, ఇబ్బంది లేదు. అలా కాకుండా రోజుల తరబడి మీరు ఇక్కడ సమావేశాలు పెట్టి ఇన్ఛార్జ్ వేసి మొబలైజేషన్ కోసం అన్ని చేశారు. మొబలైజేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. కావాలంటే మీ అంతరాత్మ, మీ మనస్సాక్షిగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. మందు పంపకం కానీ, డబ్బులు పంపకం కానీ, బస్సులు పెట్టడం కానీ, వెహికల్స్ పెట్టడం కానీ, తరలించడం కానీ అన్నీ చేశారు. ప్రత్యక్షంగా మీ కార్యకర్తలే నిన్న స్టేట్మెంట్ కూడా లైవ్ వీడియో వచ్చింది, అది కూడా ప్రజలందరూ చూశారు. ఈ రకంగా మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద గడవెత్తి పోనీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, పోనీ రాష్ట్ర వ్యాప్తంగా మీ నాయకులు ఇచ్చిన సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు. మీకెందుకు అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు?
మీరు ఎందుకంత పిరికివాళ్ళు? అక్కడ ప్రస్తావించాల్సిన సమస్యని మా గ్రామాల్లోకి వచ్చి, మా నియోజకవర్గాల్లోకి వచ్చి, ఇక్కడ మీరు విధ్వంసాలు సృష్టించి, మద్యం పోయించి, డబ్బులు ఇచ్చి మీరు చేసే విధ్వంసాలు ఏంటి? ఇది నిన్న మద్యం షాపుల దగ్గర బారులు తీసిన మీ కార్యకర్తలు జెండాలతో సహా, కొన్నాళ్ళు మా కార్యకర్తలు అంటారు లేదు జెండాలతో సహా. ఇదొకటైతే నడి రోడ్డు మీద సిద్ధం అంట, సిద్ధం అనే ఒక జెండా పెట్టుకుని మేమంతా సిద్ధం, వీరు పట్లు మంది అవుతారు నడి రోడ్డు మీద సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రజలు తిరిగే నడి రోడ్డు మీద పట్ట పగలు మందేసేట్టు జగనన్న నేను మందేశాను సిద్ధంగా ఉన్నాను వచ్చే జెండా అదే చెప్పింది. అన్న మందు తాగుతున్నాను, కాసేపట్లో బాటిల్ అయిపోగానే సిద్ధం అన్నా, నేను రెడీగా ఉన్నాను చెప్పడమేగా విధ్వంసం. చొక్కాలు ఇప్పేసి ఏంటిది? మీరు చొక్కాలు ఇప్పుకుంటారో ప్యాంట్లు ఇప్పుకుంటారో మీ తాడేపల్లి ప్యాలెస్ లో పిలిపించుకుని చేయించుకోండి. ఇది సభ్య సమాజం, ఇది మీ సొత్తు కాదు. సమాజం మీ సొత్తు కాదు, దేవరపల్లి మీ అడ్డా కాదు. మీరు ఇస్తున్నట్టు వెచ్చలు విడి వికృత చేష్టలు చేస్తామంటే చూస్తూ ఊరుకోము. ఈ చొక్కాలు చెప్పేసుకోవడం ఏంటి? నా బాధ ఏంటంటే, నా ఆవేదన ఏంటంటే సమాజాన్ని ఎలా చీడపురుగులా తయారు చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఏంటి? ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టి విధ్వంసం టిఫిన్ కొట్టు పెట్టుకుని చదువుకున్న వాళ్ళని షాపులు చూడ ఎంత విధ్వంసం. ఇంటిని సమాధానం పెట్టి రైతుల కోసం వచ్చాను. ఏం చేయాలి? మీ రైతులు చేసిన వీళ్ళు ఇది. అక్కడ ఉండే బేళ్లు తొక్కేసి, బేళ్లు మొత్తం విధ్వంసం చేసేసి, మొత్తం సర్వనాశనం చేసేసి రైతులు కంట మీరు రైతులకు నిజమైన కడుపుకోత. పంట అమ్మేటప్పుడు ₹1 తగ్గిన రైతు కొంత తట్టుకోగలుగుతాడు, కానీ పంటను విధ్వంసం చేస్తే రైతు సిగ్గుందా మీకు? బుద్ధి జ్ఞానం ఉందా వెదవలారా? రైతు కష్టపడి ఆయకాలం కష్టపడి పనిచేసి పంట ఇచ్చిన పంటని ఇలా మీరు ఇలా విధ్వంసం చేసి తొక్కేస్తారు. సిగ్గుందా మీకు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో మాకు అన్యాయం జరిగిందండి అని తెలియపరుస్తూ ఒక పాంప్లెట్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక డైలాగ్ అన్నారు, ఆయన వస్తున్నారనంట భయపడిపోయారంట, ₹10 పెంచేశారు. పోనే అనుకుందాం. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరికి తీసి పొడిచింది ఏంటయ్యా? మీరు ఏం పొడిచారు? మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏ పొగాకు రైతుల కోసం మీరు వచ్చి ఈ రోజున ఈ యొక్క దేవరపల్లి ప్రాంతాన్ని విధ్వంసం సృష్టించి ఒక అరాచకంగా భయభ్రాంతులు గురి చేసి మీరు వెళ్ళారు. అదే ప్రశ్న అడుగుతుంది, దాని మీద అడుగుతున్నాం. ఈ ఎన్ఎల్ఎస్ పొగాకు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు యావరేజ్ ధర అంటే ₹142. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ₹142, 2020 ₹140, 2021 ₹161, 2022 ₹192, 2023 మాత్రం మీరు దిగిపోయే ముందు 248. అప్పటి వరకు 200 లోపేగా. కాబట్టి దీని మీద మీరు ఇంత హడావిడి చేస్తున్న వాళ్ళు మీ ఆత్మ పరిశీలన చేసుకోరా? చదువు వచ్చా మీకు? చదువు ఉందా మీకు? చదువుకుంటే పాంప్లెట్ మీకు కూడా పంపిస్తుంది, చూసుకోండి. కూటమి పాలన వచ్చిన తర్వాత 2024లో ₹326 జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పాలన ప్రారంభం అవగానే ₹326. 24 తర్వాత సంవత్సరం ₹300. ప్రెసెంట్ అంటే ఇంకా యావరేజ్ సరాసరినప్పుడే క్యాల్కులేట్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా కొనాల్సింది చాలా ఉంది కాబట్టి సీజన్ పూర్తయిన. కానీ ఇప్పటికే అత్యధిక ధర ఎంత అంటే ₹275. ఇప్పటికి వరకు అత్యధిక ధర. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. మొత్తం కొనుగోలు సరిగ్గా యావరేజ్ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా మాటిస్తున్నాం. నిజానికి ఇచ్చిన టార్గెట్ ఎంత అంటే 49 మిలియన్ కేజీలు మాత్రమే టార్గెట్ ఇచ్చారు. కానీ సుమారుగా 83 మిలియన్ కేజీలని కొనుగోలు చేయడానికి ప్రణాళిక రెడీ చేసుకుంటుంది. కానీ అటు ట్రేడర్స్ కానీ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వాళ్ళని రెడీ చేసింది. ఈ ఎన్ఎల్ఎస్ మా మెట్ట ప్రాంతంలో మాత్రం ఒక్క రైతుకు కూడా అన్యాయం జరుగుతుంది. అసలు అన్యాయం చేసిందే మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ మొహం పెట్టుకొచ్చారు నాకు అర్థం కావట్లేదు.
రైతు సదస్సు అన్నారు, రైతులతో ముఖాముఖి అన్నారు, పొగాకు రైతుల కోసం అన్నారు. అసలు గొంతు కోసిందే మీరు, మా రైతులు పొగాకు రైతులు గొంతు కోసిందే మీరు, మా పొగాకు రైతుల యొక్క వ్యవసాయానికి పాడిగట్టిందే మీరు. మీరే చంపేసి మీరే వాదిస్తానంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రం? మీరే హంతకుడు, మీరే చంపేశారు. హంతకుడే మళ్ళీ వాదిస్తాను, మీ పక్షాన్ని న్యాయం చేస్తాను. ఇది దుర్మార్గం. అసలు మీ హయాంలో రైతులు లైసెన్సులు అమ్మేసుకున్నారు, తెలుసా మీకు? అది కనీసం ఆ యొక్క నిన్న మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం లేదండి. ₹1,00,000 అంట వీళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చేశారంట. ఎంత అన్యాయం అసలు! కనీసం సిగ్గు అనిపించదా మీకు? బహిరంగంగా మనం మాట్లాడుతున్నప్పుడు నిజాలేంటి అబద్ధాలేంటో తెలియదా? ₹1,00,000 మీరు ఇచ్చారా? ఏ రైతుకి ఇచ్చారు చూపించండి. మేము బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ రైతుకు మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ ₹1,00,000 ఇచ్చారు చూపించండి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ అంతర్జాతీయ మార్కెట్ వల్ల కొంత ఫ్లక్చుయేషన్స్, జింబాబ్వే లాంటి దేశాల్లో ప్రొడక్షన్ అనేది పెరగడం, రకరకాల అంతర్జాతీయ మార్కెట్ వల్ల వచ్చిన ఫ్లక్చుయేషన్స్ సరి చేయడానికి ₹50,000 2 సంవత్సరాలు గడువుతో ఇంట్రెస్ట్ బిల్ ఇచ్చాం. దాన్ని హర్షించాల్సి పోయి మీకు చేతగాని దానిని మేము సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. హర్షించాల్సి పోయి మేము ₹1,00,000 ఇచ్చాం. ఎవరిని మోసం చేస్తారు? ఇంత అబద్ధాలా? ఎంత నిస్సిగ్గుగా! Like, share and subscribe to Rajaniti channel.